మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మనకు వచ్చే ఎలాంటి సమస్యకైనా కూడా ఒక పెద్దరికంగా దాన్ని సాల్వ్ చేసే ఒక వ్యక్తి అయితే పాత రోజుల్లో ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళకి బిజీ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల దేన్ని పట్టించుకోకుండా ఈ ఫాస్ట్ పేస్ యుగంలో మనం కూడా పరిగెట్టేస్తున్నాము. కానీ మన ప్రాబ్లం చెప్పుకునే ఒక వ్యక్తి, నిస్వార్థంగా పనిచేసే ఒక వ్యక్తి ఉన్నారు. వాళ్ళే ఫ్యామిలీ కౌన్సిలర్స్ అని చెప్పాలి. అలాంటి ఒక వ్యక్తి మనతో పాటు ఉన్నారు, మాధవీలత గారు. హలో మాధవీలత గారు, నమస్కారం అండి. నమస్తే మ్యామ్. నిజంగా పాత రోజుల్లో అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేరు. ఏ చిన్న తగాదా వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్తే సాల్వ్ చేసేసేవాళ్ళు, అయిపోయింది. అంటే ఏ ప్రాబ్లం వచ్చినా 4 గోడల మధ్యలోనే సాల్వ్ అయిపోవాలి అనేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఆ ప్రాబ్లం వచ్చినా కూడా రోజులు, సంవత్సరాలు వాళ్ళకి నచ్చింది ఎక్కడ కంఫర్ట్స్ ఉంటాయో దాని వైపుకి వెళ్ళిపోతూ ఉన్నారు. మానవ సంబంధాలు పూర్తిగా పాడైపోతున్నాయి. ఇలాంటి టైంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ అని చెప్పేసి వచ్చింది. అది ఈ రోజులో చాలా అవసరమనే అనిపిస్తుంది. చాలామంది కూడా వస్తూ ఉన్నారు. దీని గురించి ఎవరి మాట నేను మోనార్క్ అంటూ వినని వాళ్ళు మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చెప్తారు, వాళ్ళని ఎలా మౌల్డ్ చేస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తారు, దీని గురించి తెలుసుకోవాలనుంది. అసలు వండర్ఫుల్ క్వశ్చన్. కానీ ముందే ఈ సెషన్లోకి వెళ్ళే ముందు ఐ వాంటెడ్ టు టెల్ యూ, మా చెల్లి పేరు కూడా మాధురి అండి. అండ్ మీరు మాధవి, నేను మాధురి. కాబట్టి బాగా అందుకే నేను చెప్పాలనిపించింది ఎప్పుడైతే మీరు మాధురి అన్నారు. అయితే మీరన్న పాయింట్ ఇదే. ఇప్పుడు నేను మన ఇద్దరు ఎలా కనెక్ట్ అయ్యాం, ఒక సిస్టర్ సెంటిమెంట్. అంటే మా సిస్టర్ పేరు కూడా మీది ఉంది కాబట్టి అలా ఒక అటాచ్మెంట్ నాకు వచ్చే వాళ్ళతో ఐ విల్ ఫైండ్ అవుట్ దట్ థింగ్. మెయిన్ ఇంపార్టెంట్ ఎమోషనలీ కనెక్ట్ అవ్వడానికి వాళ్ళల్లో నాలో ఉన్న ఏదైనా సిమిలారిటీ ఏదైతే ఉంటుందో దాంతో మనం కనెక్ట్ అవ్వాలి. అప్పుడు వాళ్ళు మన మాట వినడానికి ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు వినరండి. ఇట్ ఈస్ వెరీ బిగ్ టాస్క్. మనం ఒక వ్యక్తితో వాళ్ళ జీవితంలో జరిగినవన్నీ మాట్లాడాలి. మీరు అన్నట్టుగా మొనార్క్స్ కూర్చొని ఉంటారు మన ముందు. అంటే నాకంటే తోపు లేరు ఇక్కడ, నేను ఎందుకు వీళ్ళ మాట వినాలి, నేను ఎంత పెద్దవాడిని, ఎంత పెద్దదాన్ని, ఇన్నేళ్ళ నుంచి నాకు తెలీదా, వీళ్ళు చెప్పేవే నేను మారిపోతాను అని ఒక మైండ్ సెట్లో ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళతో మనం కనెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమోషనల్గా వాళ్ళని తెలుసుకోవాలి. నేను ఇది చాలా టైం పడుతుంది. అంటే డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ ఆఫ్ ద కేస్, సివియారిటీ ఆఫ్ ద పీపుల్, మనం డీల్ చేసే విధానం బట్టి అది ఎంతవరకు జరుగుతుందో చూసుకోవాలి. ఆ కాన్సెప్ట్ నేను వెళ్ళాలి అంటే ఒక ఆ వ్యక్తితో ఫస్ట్ నేను ఫోన్లో మాట్లాడి జస్ట్ మేక్ హిమ్ ఈజీ ఆర్ హర్ ఆర్ ఈజీగా చేసి మీ ప్రాబ్లం నాకు సాల్వ్ చేయండి, తప్పకుండా కూర్చోమని సాల్వ్ చేద్దామంట. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. రీసెంట్లీ ఒక కేసులో దట్ ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఎంజాయ్మెంట్ ఫుల్, స్టేటస్నే ఫుల్ ఫొటోస్ ఉంటాయి, ఎంజాయ్ చేసినట్టుగా పార్టీస్ వెళ్ళినట్టు ఫుల్గా ఉంటాయి. బట్ వెన్ షీ కమ్ టు హర్ ఇన్లాస్కి వచ్చిన వెంటనే వాళ్ళ హస్బెండ్ చూసినా, వాళ్ళ మామగారిని చూసినా కొంచెం భయంగా, ఏ పని చెప్పాలంటే భయం. అంటే ఒక పని చెప్తే తొందరగా చేయదు, చేసే ముందు చాలా ఆలోచిస్తుంది. ఆలోచించి చాలా లేట్గా చేసి ఇంక వాళ్ళ అత్తగారు ఏం చేస్తారు, ఏంటి ఇంత చెప్పాక నువ్వు చేయవని. ఆ డిస్ప్యూట్ వల్ల వైఫ్ అండ్ హస్బెండ్లో చాలా క్లాషెస్ రావడం, ఫ్యామిలీలో క్లాషెస్ రావడం జరిగేది. ఇదంతా గమనించిన వాళ్ళ హస్బెండ్కి ఏమనిపించింది అంటే, ఎందుకు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది, నా దగ్గర ఉంటే ఇలా అవుతుంది ఏంటి అన్న ఫీలింగ్లో, ఓకే నేను కూడా కొన్ని రోజులు ఆమెని నేను కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఉందా అని చెప్పి తీసుకెళ్లారు. అయితే హీ వాజ్ ఆల్సో విత్ హర్ కొన్ని రోజులు ఉన్నప్పుడు కూడా ఆవిడ ఈయన దగ్గరకు వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది, వాళ్ళ అమ్మ నాన్నగారి దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉండేది. దెన్ అది కూడా అబ్జర్వేషన్ చేయడంతో ఆమెను ఎంత అడిగినా చెప్పేది కాదు. దానివల్ల ఒక ఎండ్ ఆఫ్ ద డే ఎలా అయిపోయిందంటే, అసలు పిల్లలు కూడా వద్దు నాకు పిల్లలు వద్దు, ఎందుకంటే నాకు తెలుసు పిల్లలు పుట్టారు అంటే మళ్ళీ నేను ఇతనితో ఉండాల్సి వస్తుందేమో అన్న ఫీలింగ్లో చాలా వరకు ఆమె డెప్త్లోకి వెళ్ళిపోయింది. అయితే మేమేం చేసామంటే, నాతో వాళ్ళ హస్బెండే నాకు కాంటాక్ట్ అయ్యి, మేడం ఇలా మా దాంట్లో ఉన్నారు, సో మీరు కొంచెం ఇలాంటి పనులు చేస్తారంటగా, జస్ట్ టాక్ టు హర్, వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ అంటే, నేను ఐ వాంటెడ్ టు టాక్ టు హర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫోన్ కాల్ చేస్తాను. ఇఫ్ షీఈస్ రెడీ టు టాక్ టు మీ దెన్ ఓన్లీ ఐ విల్ స్పీక్ టు హర్. అంతేకా నేను డైరెక్ట్గా ఆమెను కలిసాను అనుకోండి, ఆవిడకి నెక్స్ట్ మీ మీద నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. అంటే నాదేదో ప్రాబ్లం ఉందని మా వారు నన్ను ఇలా చేశారని ఫీలింగ్ వస్తుంది. సో గివ్ మీ హర్ నంబర్, బికాస్ ఐఎమ్ డూయింగ్ వన్ మంచి ఒక ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటా. సో ఐ టాక్ టు హర్ ఇన్ దాట్ వే, దెన్ ఆమెని కన్వర్ట్ చేస్తానని చెప్పారు. సో ఐ డిడ్ ఇన్ దాట్ వే ఓన్లీ. అప్పుడు ఆవిడని నేను కొంచెం మాట్లాడి 2-3 సార్లు ఫోన్ కాల్స్ చేశాక దెన్ ఐ కాల్డ్ హర్ పర్సనలీ. దెన్ షీ కేమ్, వి మెట్ ఇన్ వన్ ప్లేస్, బికాస్ ద ఎన్విరాన్మెంట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్, బికాస్ ప్లీజింగ్ ఎన్విరాన్మెంట్ కావాలి వాళ్ళకి. కూర్చున్నాక దెన్ ఐ హ్యావ్ స్పోకెన్ టు హర్, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్. దెన్ షీ సెడ్, నేను ఇలాగే మా పేరెంట్స్ నన్ను ఒక చిన్నగా ఉన్నప్పుడు వెన్ ఐ వాజ్ ఇన్ 10th క్లాస్ దే సెండ్ మీ టు మై మేనమో ఇంటికి పంపిస్తారు కదా, వాళ్ళ ఇంటికి పంపిస్తే నా బావ నాతో మిస్బిహేవ్ చేశాడు. అది చెప్పి నాకు చేశాక
అది నేను ఎప్పుడైనా మా మాయకి చెప్తానంటే మా మాయ కూడా తెలుసుకొని నన్ను తిట్టాడు, నువ్వు ఇది బయటకు చెప్తే మన ఫ్యామిలీ పరువు పోతుంది, సో నువ్వు చెప్పకు, ఇలాంటివి అది జరిగిందంటే జరిగిపోయింది, అయినా వాడిని కాబోయే హస్బెండ్ కదా అని అంటే అప్పటి నుంచి నాకు బావాలంటేనే ఇష్టం పోయింది. నేను ఇక మా ఇంటికి వచ్చాక మా పేరెంట్స్ చెప్పేశాను. అంటే చెప్పింది ఓపెన్గా చెప్పి, అంటే ఇది జరిగిందని చెప్పలేదు, ఎందుకంటే చెప్తే మళ్ళీ పేరెంట్స్ మోస్ట్లీ కదా సొంత మేనమా అంటే ఇంకా ప్రాబ్లం వస్తుంది కదా అమ్మకి. సో పాపం వాళ్ళ మేనమా ఉన్నాడు, మీ నాన్నగారు చాలా స్ట్రిక్ట్, నువ్వు చెప్పిన వెంటనే మీ డాడీ చాలా రియాక్ట్ అవుతారు, అప్పుడు నీవే ఆలోచించుకునే పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేస్తే ఇంటికి వచ్చాక దెన్ షీ సెడ్, నేను పెళ్ళిళ్ళు అయితే చేసుకుంటా కానీ ఇలా మేనమా వాళ్ళ పిల్లలు నేను చేసుకొని మమ్మీ డాడీ అని ఇటువైపు అటువైపు చెప్పేసింది. మేనత్త పిల్లల్ని చేసుకొని మేనమా పిల్లల్ని చేసుకొని అని చెప్పేశాక వాళ్ళ అమ్మ నాన్నగారు ఆల్సో వెరీ అండర్స్టాండింగ్ పేరెంట్స్ అనుకోండి, సో వాళ్ళు ఓకే అన్నారు. బట్ ఎప్పుడు కూడా అడగలేదు, ఎందుకు అంటున్నామని అడగలేదు, అండ్ యాక్చువల్లీ ఎవరికి రాదు ఆ థాట్. సో వెన్ షీ గాట్ మ్యారేజ్ అవుతున్న టైం వచ్చే కొద్దికి ఆమెకి భయం పెరిగింది. అంటే నా బావ ఏదైతే చేశాడో ఇదా వేరే వ్యక్తి కూడా నాతో అలాగే బిహేవ్ చేసి నేను కెన్ ఐ ట్యాకిల్ ఇట్ ఆర్ నాట్. సో ఒక నగవైన ఎప్పుడైతే దానికి కన్ఫర్ట్, ఇందాక మీరు అన్నా కదా కంఫర్ట్ జోన్ అండ్ దోస్ పీపుల్ చాలా కంఫర్టబుల్గా ఉన్న చోట్ల హ్యాపీగా ఉండేది. బట్ బయటికి వెళ్తే భయపడిపోయింది, అందుకని కాలేజ్లో కూడా నాకు ఎక్కువగా ఫ్రెండ్స్ చాలా తక్కువగా లిమిటెడ్గా ఉండేవాళ్ళు. దెన్ అప్పుడు మాట్లాడాక నేను చెప్పాను, అందరూ అలా ఉండకపోవచ్చు, నువ్వు చెప్పింది కరెక్టే, ఎందుకంటే నీతో జరిగింది, నీ ప్లేస్లో ఎవరికైనా ఉంటే అలాగే అనిపిస్తుంది, కానీ నువ్వేం చేసావు దానికి, యూ హ్యావెంట్ స్పోకెన్ టు యువర్ పేరెంట్స్. మనం ఎప్పుడు కూడా ఇలాంటి పిల్లలు చాలా మేరకు మనం చూస్తే కేసెస్ ఇప్పుడున్న వాళ్ళలో కూడా మన పిల్లలు ఎవరితో చెప్పారండి. యాజ్ అ పేరెంట్స్ ఆల్సో వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ అవర్ చిల్డ్రన్. అవును, చెప్పే ముందు అందుకని మనం అంటారు, ఎవరైనా ఇంటికి వెళ్ళినా ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చినా మనం ఏం చెప్తాం, దండం పెట్టేసి వెళ్ళిపోరా అంటాం. బట్ కూర్చోపెట్టి కొంచెం మాట్లాడి నేర్పించడము, ఎందుకంటే అప్పుడు వాళ్ళతో ఒక్కసారి ఉంటే దే షుడ్ నో హౌ టు బిహేవ్ విత్ దోస్ పీపుల్. నువ్వు ఇంకో చోటుకి వెళ్తే నువ్వు ఎలా ఉండాలి, అవును, నీ లిమిటేషన్స్ ఎలా ఉండాలి, నువ్వు వాళ్ళతో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, నీకు ఏదైనా అన్కంఫర్టబుల్గా ఉంటే నువ్వు చెప్పలేకపోతే మాకు వచ్చి చెప్పాలి అన్న ఫీలింగ్ వాళ్ళు చెప్పినప్పుడు పిల్లలు మన దగ్గరికి వస్తారు. దిస్ ఈ దట్ క్యారీ ఆన్. 8th class 8 years అని 10th classలో ఉన్న పిల్ల నౌ షీ ఈస్ 25, 28. నౌ షీ డోంట్ వాంట్ టు హ్యావ్ అ కిడ్స్ ఆల్సో బికాస్ ఆఫ్ దాట్ ఎక్స్పీరియన్స్ అంటే ఆలోచించిన ఆమెను ఎంత ఇంపాక్ట్ అయ్యిందో. సో వాళ్ళని మేము బ్రేక్ చేయాలంటే ఈజ్ ఇట్ ఈజీ కేస్, మీరే చెప్పండి. ఇట్స్ చాలా, ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళ దగ్గర చెప్పలేము, మన విషయాలు చాలా భయం అనిపిస్తుంది, సొంత తల్లికే చెప్పుకోలేని పరిస్థితులు వస్తూ ఉంటాయి, అసలు చెప్పుకోలేక బాధపడిపోతుంటే దెన్ ఐ మేడ్ హర్ లైక్ అప్పుడు కొంచెం వాళ్ళ హస్బెండ్ని కూర్చోపెట్టి ఇద్దరిని కూర్చోపెట్టి చెప్పాను. సో వెన్ ఎవర్ యు ఆర్ టచింగ్ హర్, ఆమెకు ఏదో భయం వేస్తుంది, అంటే మళ్ళీ వీళ్ళు కూడా నన్ను ఏమన్నా ఏదైనా పెయిన్ వచ్చినా చెప్పకపోతే ఏదైనా అవుతే చెప్పొద్దంటారేమో అన్న ఫీలింగ్లో నాకు అనిపించింది. షీ వాజ్ ఓన్లీ మొలెస్టెడ్, నాట్ రేప్, బట్ షీ వాజ్ మొలెస్టెడ్ బికాస్ ఆఫ్ 10th class ఏజ్లో ఆ డిఫరెన్స్గా ఉంటుంది. షీ వాజ్ లైక్ బాడీ టచింగ్, అక్కడికి టచ్ చేయడం అని చేశారు కాబట్టి షీ వాజ్ నాట్ కంఫర్టబుల్ విత్ దాట్. అది ఇక వాళ్ళ హస్బెండ్ కూడా ముట్టుకున్నప్పుడల్లా ఆ ఫీలింగ్ వచ్చింది. సో వెన్ ఐ టోల్డ్ హర్ హస్బెండ్ ఆల్సో, సో బీ యాజ్ అ ఫ్రెండ్ టు హర్, డోంట్ బీ లైక్ ఎ హస్బెండ్ టు హర్. మీ ఇద్దరు కూడా ఎప్పుడైనా మీ టైంలో కూడా వెన్ యూ ఆర్ సిట్టింగ్ విత్ ఈచ్ అదర్ ఆర్ హ్యావింగ్ అ ఫన్, బీ ఒక ఫ్రెండ్గానే ఉండండి. కొన్ని రోజులు పడుతున్న అమ్మాయికి మైండ్ సెట్ అవ్వడానికి, దెన్ షీ విల్ కమ్ ఇన్ టు దట్ రిలేషన్షిప్. సో టేక్ యువర్ టైం. సో హీ వాజ్ వెరీ అండర్స్టాండింగ్ పర్సన్. వాళ్ళు గొప్ప వాళ్ళే ఉంటారు. దెన్ ఎస్ మ్యామ్ ఐ విల్ బి విత్ హర్, డోంట్ వరీ, నేను ఆమెని తీసుకుంటాను. నౌ దే ఆర్ హ్యాపీ. డిపెండ్స్ అపాన్ ద టైమ్ యూనో. అంటే వాళ్ళకి మనం చెప్పిన వెంటనే మారిపోతారు కొంతమందికి అది ఇంకా నడుస్తున్న, అంటే ట్రిగర్ పాయింట్స్ అంటాం. అంటే మీరు ఇప్పుడు మీ ఇంట్లో కూడా మీ దగ్గర కూడా ఎప్పుడైనా బాగానే ఉంటారు, బట్ ఎప్పుడైనా సేమ్ సిచ్యువేషన్ మీ లైఫ్లో మళ్ళీ జరిగింది అనుకోండి, ఆ పాత ఎక్స్పీరియన్స్ మళ్ళీ మీ మైండ్కి వచ్చేస్తుంది, వెంటనే మీకు కోపమో బాధో ఏడుపో వచ్చేస్తాయి. దట్ ఇస్ కాల్డ్ ట్రిగర్ పాయింట్స్. అది వచ్చినప్పుడు ఏముందంటే ఆమె కొంచెం చూసుకోండి అని చెప్పాను. అండ్ ట్రిగర్స్ ఎప్పుడైనా అన్నప్పుడు బీ సపోర్టివ్ టు హర్. నిజంగా అంటే ఒక పాయింట్ అనే కాదు, ఒక సమస్యనే కాదు, ఇలాంటి ట్రిగర్ పాయింట్స్ ప్రతి ఒక్క మనిషికి ఎక్కడో చోట వస్తూనే ఉంటుంది. అలాంటిది ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి మనం? ట్రిగర్ పాయింట్స్ వచ్చిన 2 రకాలు. అంటే మనకి ఎలా అవుతుందంటే ట్రిగర్లో 2 things, ఒకటి హ్యాపీనెస్ ట్రిగర్స్ ఉంటాయి, ఒక బాధపడే ట్రిగర్స్ కూడా ఉండొచ్చు. ఈ బాధపడే ట్రిగర్ వచ్చినప్పుడు సిట్ క్వైట్లీ, డోంట్ రియాక్ట్ ఎనీథింగ్. అసలు మీరు దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు, రియాక్ట్ అవ్వట్లేదు అంటే ఆ వ్యక్తిని మీరు మాట్లాడకండి కాసేపు, బికాస్ హీస్ ఇన్ దాట్ ఆ మూడ్లో ఉన్నాడు కాబట్టి. కొంచెం సేపు కూర్చున్నాక కొంచెం కామ్గా ఉండాక తర్వాత వాళ్ళు పక్క వాళ్ళు ఎవరైతే వాళ్ళకి తెలిసిపోతుందో వీళ్ళ గురించి అని, దెన్ దే హ్యావ్ టు స్పీక్ అవుట్. ఎందుకు వచ్చింది, నీకు ఎందుకు అలా అనిపించింది, నీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ మాకు షేర్ చేయి. అది ఒకసారి వాళ్ళు ఈజీ అయిపోయాక దే విల్ గివ్ సమ్ సొల్యూషన్స్, బికాస్ ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యావ్ అ సొల్యూషన్. ఎస్ ఆర్ నాట్, ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యావ్ అ సొల్యూషన్. ద మెయిన్ థింగ్ ఇస్ హౌ యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్. అంటే మీరు చెప్పే విధానం, మీ కమ్యూనికేషన్ స్కిల్ ఎలా ఉంటుంది, క్లారిటీగా చెప్తున్నారా, భయంగా చెప్తున్నారా, కలిపి చెప్తున్నారా. మన కమ్యూనికేషన్స్లో ఎలా ఉంటాయి, లేనిపోయిన కూడా 2 కలిపే చెప్తాం, అది కూడా చాలా వరకు తప్పులు తీసుకొస్తాయి. సో క్లారిటీగా ఉంటే ఏది ప్రాబ్లం ఉండదు. ఆ ట్రిగర్స్ వచ్చినప్పుడు జస్ట్ యూ థింక్,
ఆ రోజు వచ్చింది కాబట్టి నెక్స్ట్ డే నేను ఇలా చేయకపోతే ఇలా అవ్వదు కదా అన్న ఆలోచన మీ మైండ్కి వచ్చిందంటే ఆ ట్రిగర్ వచ్చినా యూఆర్ ఏబుల్ టు మేనేజ్ యువర్ సెల్ఫ్. సేమ్ థింగ్ డోంట్ రిపీట్. అలా చెప్పు మనం ఆ రిపిటేషన్ తగ్గిపోయిందంటే 100 సార్లు చేసేవాళ్ళం 99 సార్లు చేద్దాం. 99 నుంచి 80, 90, 60, 50. న్యాచురలీ వన్ థింగ్ ఏమవుతుంది మనకి, వన్ ఫైన్ డే ఆ ట్రిగర్ వచ్చినా నా యూ నో హౌ టు డీల్ విత్ ఇట్, అవును అయిపోతుంది మనకి. కానీ అప్పుడు కూడా మీరు అలాగే రెస్పాండ్ రియాక్ట్ అయిపోతున్నారు అనుకోండి, ఏమవుతుంది, సేమ్ సిచ్యువేషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అగైన్, మీకు అదే పాయింట్స్, అదే బాధ, అదే కోపం. ఆ టైంని మీరు ఎలా డీల్ చేయాలో ఒక్కసారి అంటే పక్క వ్యక్తికో తనకు తననే ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. మనం అంటాం కదా మనతో మనం మాట్లాడుకోవాలంటాం, బట్ విల్ నెవర్ డూ దాట్. ఆలోచించండి, అసలు మనం మాట్లాడాలని కూడా మనకు టైం ఉండట్లేదు ఈ మధ్యకాలం. సో సిట్ విత్ యువర్ సెల్ఫ్. అందుకనే చెప్పా, నీతో నువ్వు టైం స్పెండ్ చేయాలంటే కాసేపు కామ్గా కూర్చోమంటాం. when you sit with yourself, naturally you'll get the answer because every there is inside us. అవును, కరెక్ట్. సో చాలా మంచి టిప్స్ మాకు చెప్పారు నిజంగా. సో మనతో మనం ఉంటేనే అన్ని ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసుకోవచ్చు. సిచ్యువేషన్ వస్తే ఒకే చోట స్టాగ్నెంట్గా ఉండొద్దు, జస్ట్ కీప్ ఆన్ మూవింగ్ అన్నట్టుగా మాకు మంచి విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you, ma'am.